కొండలలో గుట్టలలో పొలాలలో పైర్లలో లారీలు మొత్తుకుంటున్నాయి ఎక్కడానికి. ఎంత భయంకరంగా టర్నింగ్స్ ఉన్నాయో. బాసర రోడ్ కు తొందర పోయి బాసర సరస్వతి దర్శనం చేసుకోవాలి మేమైతే. బాసర గంగ దగ్గర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ బ్లాగ్స్. మార్నింగ్ చూసారు కదా, మాహూర్ క్షేత్రంలో ఇది లక్ష్మీ టెంపుల్. ఇక్కడ అక్కడ సూర్యుడు ఉదయిస్తున్నారు ప్రజెంట్ గా. చూసారు ఇక్కడ మా జున్ను అని బయటకు వచ్చాను. బయట మా టెంపరేచర్ చాలా కూల్ గా ఉంది. ఇక్కడ అందరూ పడుకున్నారు, ఇప్పుడు అందరు లేస్తున్నారు. మొత్తం కాళ్ళు ఏళ్ళంతా ఇట్లా ఏమంటారు దగ్గరికి వచ్చేస్తున్నాయి. అక్కడ సత్యానసే టెంపుల్ కనిపిస్తుంది కొండ పైన. చాలా వెళ్దాం. చెట్టు వెనకాల నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు అనమాట. సన్ ఉదయిస్తున్నాడు. టైం వచ్చేసి 7 గంటల 8 నిమిషాలు అవుతుంది. మా కార్ అయితే మేము అక్కడ పార్క్ చేసాము. చూసారా మా కార్. మార్నింగ్ మా విన్ను లేచాడు. చూసారా బయట చల్లగా ఉంది. అమ్మ లేచారు. సో ఇక్కడ అన్నదీపుడు లేచిండు. ఇది పొజిషన్, మార్నింగ్ పొజిషన్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి వెళ్ళి స్నానాలకు వెళ్ళాలి. స్నానాలకు వేసి దర్శనం చేసుకోవాలి. ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్న కొండ మీద నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్ దూరం వచ్చానమాట. ఎందుకంటే వాష్రూమ్స్ బాత్రూమ్స్ అక్కడ ఏమీ సరిగా లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. సో ఓపెన్ ఏరియా ప్లేస్కి వచ్చామన్నమాట. ఓపెన్ ఏరియా ప్లేస్ అనమాట. ఇక్కడ ఒక వాటర్ పోతుంది, చెరువు కట్ట నుంచి వెళ్ళి కెనాల్ లాగా పోతుంది అనమాట. ఈ ప్లేస్లోకి వచ్చి మన కాలకృత్యాలు తీసుకోవచ్చు అనమాట మనం. సో మా జున్నాన్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఈ ప్లేస్లో మీకు వాటర్ చూపెడతాను. ఆ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. అమ్మ, జున్ను, అన్నదీప్ అక్కడ ఉన్నారు. వాటర్ ప్లేస్ చూపెడతా మీకు ఎక్కడ ఉందో వాటర్. చూసారా, జున్ను కూడా కొండల గుట్టలకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు. సో మొత్తానికి చూసారు కదా, ఇది మనకు చిన్న పిల్ల కాలువ అవుతుంది. ఈ పిల్ల కాలువ వాటర్ మనకు జనరల్ ఉపయోగించుకోవాలి ప్రజెంట్ అయితే. వచ్చిండు విన్ను నాని, జున్ను నాని. విన్ను అక్కడి నుంచి వస్తున్నారు. ఇది అన్ని చుట్టుపక్కల అంతా మొత్తం కూడా కొండలు. ఇక్కడ నుంచి మన దత్తాత్రేయ ఇక్కడ నుంచి వచ్చాము వీడికి. ఈ ప్లేస్కి 5 కిలోమీటర్స్ వచ్చింది వీడికి. విన్ను నాని అమ్మ వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడ. సరే, కొండలలో గుట్టలలో పొలాలలో పైర్లలో మేమైతే అడ్వెంచరస్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. మార్నింగ్ జున్ను విని ఇక్కడ ఆడుకుంటున్నారు. అక్కడైతే సూర్యోదయం చేశారు మొత్తానికైతే. చూస్తున్నారా, ఆవులు ఎద్దులు పోతున్నాడు. జున్ను పైన కూర్చున్నాడా? కూర్చోండి కూడా, కింద కూర్చో. కొద్దిసేపు మా జున్ను విని ఇక్కడ కూర్చున్నాడు బండ మీద. బండ మీద కూర్చున్నాం. మా కార్ అక్కడ రోడ్డు మీద పార్క్ చేసాము. 5 కిలోమీటర్ దూరం వచ్చి టెంపుల్కి. అన్నది ఇప్పుడు ఆడ కూర్చున్నాడు. ఓకే, మొత్తం ప్రకృతి వాతావరణం అయితే ప్రజెంట్ అయితే మేము తిరుగుతున్నాం అనమాట. ప్రకృతి సహజమైన వాతావరణం, నో ఆర్టిఫిషియల్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఏం లేవు. టైం 9 గంటల 26 నిమిషాలు. మేము ఇక్కడనే జున్నాని టిఫిన్ గిట్ట వేసి జింకాపచ్చడి వేసుకొని బయలుదేరుతున్నాం ఈ ప్లేస్ నుండి. అమ్మాయి కింద అమ్మ వాటర్ తాగుతుంది. అమ్మ కూడా ఇక్కడే కంకి తిన్నది. మేము మళ్ళీ వెళ్ళాల్సిన దారి అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి ఆ కొండపైకి వెళ్ళాలి స్ట్రైట్ గా. ప్రజెంట్ అయితే ఈ చిన్న రోడ్ లో మన దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తున్నాం. పైన కనిపించే దత్తాత్రేయ టెంపుల్ మొత్తం ఫారెస్ట్ అడవిలో ఉంటుంది. మొత్తం గుట్టలని ఫారెస్ట్. ఇటు వచ్చేసి సత్యానసూయ ఉంటుంది అనమాట. ఈ కొండ స్ట్రైట్ కొండ పైకి వెళ్ళాలి. అన్నది ఎట్లా అనిపిస్తుంది? జున్ను ఎట్లా అనిపిస్తుంది నీకు? చింతకాయ పచ్చడి అన్నం వేసుకొని తింటావా? అనిపిస్తుంది ఇక్కడ తిన్నావా? ఇప్పుడు ప్రజెంట్ మనకు దత్తాత్రేయుడి కుండం ఉంటుంది. అక్కడ స్నానం చేసి మళ్ళీ దత్తాత్రేయ దగ్గరికి వెళ్ళి సత్యానసూయకి వెళ్ళి రేణుకామాత దర్శనం చేసుకొని, వీలైతే ఏకవీర దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది అనమాట మాది. ముందు ఒకటి గమనించండి, మనకి మనం ముందుకు వెళ్ళిన కొద్దీ కొండలు అనేది దూరం అనిపిస్తాయి అనమాట. దూరం పోయిన కొద్ది ఏమో దగ్గర అనిపిస్తుంది, దగ్గర పోయిన కొద్ది దూరం అనిపిస్తుంది కొండలు చూస్తే. ప్రజెంట్ చూసారా, మేము అన్ని ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం. కంప్లీట్లీ ఘాట్ రోడ్. ఆల్మోస్ట్ ఫుల్ కటింగ్ అనమాట దారి. ఇప్పుడు ఇక్కడ ఇదే లైన్లో మనకి దత్తాత్రేయుని కుండం ఉంటుంది. కుండంలో పోయి స్నానం చేసి వెళ్ళడం. సో ఘాట్ రోడ్లో అయితే ఇక్కడ మాకు కార్ పార్క్ చేసాము. అమ్మ, జున్ను, విన్ను, అన్నదీప్ అయితే నడుచుకుని వస్తున్నారు. మేము వెళ్ళాల్సింది ఇటు సైడ్ ప్లేస్ అనమాట. ఆ దిక్కున వెళ్ళాలి.
వస్తుందా? ఈ డైరెక్షన్లో వెళ్ళాలి మేమైతే. ఇట్లా పోయి కిందికి పోయి ఆడ కుండం ఉంటుంది, ఆడ స్నానం చేయాలి. చూసారా అడవిలో నది దగ్గరికి వెళ్తున్నాం, నది అంటే గుండం దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఇటు వెళ్తున్నాడు ఇన్ను జున్ను అనుదీప్, పక్కన లోయ ఉందన్నమాట. నానమ్మ వస్తుంది. లాలా దగ్గరికి పోతున్నాం. లాలనా నీకు లాల ఇష్టమా? పోదామా లాల దగ్గరికి పోదామా? లాల చేస్తావా నువ్వు? సో అడవిలోకి వెళ్ళి కిందికి వెళ్తున్నాము లోయలకి. లోయలో కోనేరు ఉంటుంది అన్నమాట, గుండం. ఈ రాళ్ళు అయితే చెర్రాలు మన స్టోన్స్ ఉంటాయి కదా, అట్లా జారుతాయి ఇవి. ఈ గుండం దగ్గరకు వస్తే ఇది ఒకటి చిన్న బకెట్ తెచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే అందులో ముంచి పోసుకోవడం మాత్రమే. చూసారు పబ్లిక్, అమ్మ అక్కడ ఇక్కడ వస్తుంది. అమ్మ ఇక్కడ ఉన్నది, అక్కడే అవుతావు. ఆడ నీళ్ళే లేవు, ఆడ నీళ్ళు వీడైతే ఇక్కడ ఉంటాయి. మా విన్ను నాన్న అందరం అయితే ఇక్కడ కుండం పక్కనకి వచ్చినాం. లాలే కట్టాను, లాలే ఎత్తాను కదా, లాల లాల అంటావు, ఇవి లాలే కట్టావు. నీకు లాల ఇష్టం కదా. అట్లే వస్తా, అట్లా వేసు. ఇక్కడ అట్లే వేస్తాం. ఇది ఏమన్నా నది కాదు, అలా దిగరా, దిగి చేసి ఉండదు, ఓన్లీ పోసుకోవడమే. ప్రస్తుతానికి ఇక్కడ గుండం చూస్తారు కదా, ఇందులో దిగి వాటర్ ముంచుకొని ఇక్కడ స్నానం చేయాలి. అందరు ఇక్కడ బయటనే స్నానం చేస్తారు, లోపలికి ఎవరు చెప్పులు వేసుకొని రారన్నమాట. అక్కడ ఒక గుండం ఉంటుంది, అక్కడ చేస్తున్నారు. జున్ను విన్నులు అక్కడ ఉన్నారు పైన. ఈ మొత్తం ఊట ద్వారా వచ్చిన నీళ్ళు అంట కొండ పైన మొత్తానికి. ఎక్కడ కూడా మనకి బయట వాటర్ ఉంటాయి కానీ ఇందులో మాత్రమే వాటర్ ఉంటాయి. సో అప్పుడు తమ్మాలు స్నానం చేశారు. ఇక్కడ కుండం ఈ ప్లేస్ ఇది. మిగతా ఈ కుండం ఆ కుండం వాళ్ళనో కాదు, ఆగు, నువ్వు స్నానం చేయాలి కదా. జున్ను స్నానం చేయాలి, ఇప్పుడు విన్ను స్నానం చేయాలి, నేను స్నానం చేయాలి, అనుదీప్ స్నానం చేయాలి. మేము నలుగురు స్నానం చేసేది ఉంది ఇంకా, ఓకేనా? నీకు లాల, నీకు లాల, అనేక లాల, ఓకేనా? పడతాను. నీకు లాలనో కాదు, నువ్వు లాల కావాలి. ఇక్కడ కుండంలో స్నానం అయిపోయింది, మేము అక్కడికి వెళ్తున్నాము. ఆ ప్లేస్ చూపెడతాను మీకు, దారం వస్తుంది అక్కడ. ఫ్రెండ్స్ చూస్తారా, ఇక్కడ దారం వస్తుంది. ఇదొకటి, ఇదొకటి, ఇటు సైడు. ఈ దారం ఎప్పుడు వస్తూనే ఉంటుంది అన్నమాట, ఇది కంప్లీట్లీ. ఇక్కడ దార రెగ్యులర్గా వస్తుంది, అక్కడేమో అండర్ లోపల వస్తుంది. ఇది రెగ్యులర్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇది నిండుతుంది హౌస్, ఇది హౌస్ నిండేసి ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఇటు బయటకు వస్తుంది అనమాట. ఈ సైడ్ నిండిపోస్తూ ఉంటుంది హౌస్ మొత్తం కంప్లీట్లీ. చూసారు కదా, ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం. ఇంకా మనం గోకార్ అయినప్పుడు రామతీర్థం తెచ్చినా చూసారా, చూపెట్టే వీడియోలో, అట్లా మనకి ఇక్కడ దత్తతీర్థంలో దత్తతీర్థం అనుకోండి. ఇంక ఇదే ఇట్లా వాటర్ వచ్చిన ఎంత నీట్గా ఏర్పడుతుంది చూసారా. స్నానం చేసి అందరైతే మామూలు బయటకు వచ్చేసారు. మా కార్ అక్కడ పార్క్ చేసాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరా ఉంటుంది. ఇది మొత్తం కరు రోడ్డు, ఇటు సైడ్ వెళ్ళాము అన్నప్పుడు వాటర్ స్నానానికి అయితే. పిన్ను కాయ అయిందా చూద్దాం. సో మేమైతే కార్ దగ్గరకు వచ్చాను. అమ్మ వాళ్ళు చూసారా అక్కడ ఉన్నారు, ఈ ప్లేస్లో ఇంత దూరంలో అమ్మ వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి నేను బండ జారిపోకుండా కూడా బండలు పెట్టాము, ఎందుకంటే మనం ఎత్తు ప్లేస్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ హ్యాండ్ బ్రేక్తో పాటు ఇట్లా వెనకాల బండలు కూడా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి అటు వెళ్తున్నాం. ఇంకా టైం వచ్చేసి 11:07 అవుతుంది. మొత్తం కూడా ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది సరే. మొత్తం కార్లు అన్నీ నిండిపోయినాయి. మొత్తం ఇక్కడ కూడా కార్లు, అన్ని కార్లు. ఇంతకుముందు సాయంత్రం నైట్ వచ్చినప్పుడు మొత్తం ఖాళీ ఉండేది, మొత్తం బండ్లు కార్లతో ఫుల్ నిండిపోయింది ప్రజెంట్ అయితే. సో ప్రజెంట్ అయితే దర్శనానికి వెళ్తున్నాము. వెహికల్స్ అయితే చేదు వస్తున్నాయి కంటిన్యూస్గా, మళ్ళీ వెళ్ళడానికి కూడా ప్రాబ్లం అయ్యేటట్టు పార్కింగ్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ విఘ్నేశ్వర మహారాజుని దర్శనం చేసుకున్నాము. ప్రజెంట్ కంచెన్ మళ్ళీ వెళ్తున్నాము. ఇంకా విఘ్నేశ్వర మహారాజు దర్శనం చేసుకొని టెంపుల్ సైడ్ అటు సైడ్ ఉంటుంది. నిన్న నైట్ అయితే ఈ కార్ ఉంది కదా, ఈ కార్ దగ్గర పడుకున్నాము బయట. ఇదంతా కూడా ఖాళీ ప్లేస్. మళ్ళీ దర్శనం చేసుకొని ఇటు బయటికి రావచ్చు, అట్లా కూడా రావచ్చు. విన్నా ఇక్కడికి వస్తున్నారు రండి. జయ దర్శనం అవుతున్నాం. ఇది లైన్ కట్టారు సరే, మొత్తం ఇక్కడ అక్కడ వరకు లైన్ కట్టారు. ఇదంతా లైన్. విన్ను జున్ను లైన్లో పడ్డాడు. ఇక్కడ విన్ను లైన్లో పడ్డాడు, అమ్మ లైన్లో పడ్డారు. సో మనకి దత్తాత్రేయ టెంపుల్ వెనకాలన్నాము. దత్తాత్రేయ దర్శనం అయిపోయింది, కంచెలు బయలుదేరుతున్నాం. ఇంకా టెంపుల్ బయట, గర్భగుడి బయట అనమాట.
విన్నానైతే అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. విన్నానికి దర్శనం చేసుకున్నారా? ఇక్కడ వచ్చేసి హరీశ్వరేశ్వరు, బటక్ భైరవ, శనీశ్వరు, నీలకంఠేశ్వరు. ప్రస్తుతానికి దత్తాత్రేయ టెంపుల్లో అన్ని దర్శనాలు అయినాయి. దర్శనాలు అది ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. అయిపోయినాయా? అన్ని దర్శనం చేసుకున్నావా? అన్ని దర్శనాలు అయిపోయినాయట. అన్ని దర్శనాలు చేసుకున్నావా? అన్ని దర్శనం చేసుకున్నావా? ఓకే, దర్శనం అయిపోయింది. ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరుతాం. అందరు లైన్లో దర్శనంకి వెళ్ళాలి. పానా ఇటు సైడ్ నుంచి ఎంట్రీ బయటకు వెళ్ళొచ్చు. ఇటు సైడ్ నుంచి లోపలి. చలో ఇప్పుడైతే దర్శనం చేసుకొని వెళ్తున్నాము కార్ దగ్గరికి. ఇక్కడ నుంచి వెళ్తున్నాం, బయలుదేరుతాం. కార్ అక్కడ ఉంది, మన చెప్పులు అక్కడ ఉన్నాయి కదా, చెప్పులు అక్కడ తీసుకొని వెళ్దాం మనం. ఓకేనా? సో బయటకు వెళ్తున్నాము. దర్శనం టెంపుల్ అన్ని చేసుకొని ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నాం. ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు ఇవాళ. దత్త దర్శనంకి వచ్చిన దానికంటే ఇప్పుడైతే ఎక్కువ పబ్లిక్ వచ్చారు కదా. రాని నువ్వు దర్శనం చేసుకున్నావని చేసుకున్నా? దర్శనం చేసుకున్నా. ఇక్కడ నుంచి ఇటు దర్శనం చేసుకున్నారు. ఇది ధ్వజస్తంభం. సో అందరం బయటకు వచ్చేసాము. ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకొని ఇంక సతీ అనసూయ అంటే పబ్లిక్ బాగుంటారేమో చేసుకోము. ఇక్కడ ఇవాళ మాత్రం విపరీతమైన పబ్లిక్ అయితే వచ్చారు. ఐస్ క్రీమ్ తింటున్నాయి. జున్ను నాన్నలు విన్ను నాన్నలు ఐస్ క్రీమ్ తింటున్నాయి. ఐస్ క్రీమ్ తింటున్నాయి. విన్ను నాని ఐస్ క్రీమ్ తింటున్నాను. ఈరోజు దత్తాత్రేయ దర్శనం కోసం లైన్ అయితే పెద్ద కట్టారు సార్ కదా. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు 1:07 నిమిషాలు అవుతుంది ప్రజెంట్ అయితే. పైన ఇటు సైడ్ ఇది ప్రజెంట్ చూసారు కదా. ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. పైకి రావడానికి కూడా ప్లేస్ లేదు, కింద కూడా ప్లేస్ లేదు. అంత ట్రాఫిక్ అయితే వచ్చేసింది మొత్తం పైకి. దత్తాత్రేయ అందరం బయలుదేరాము. జున్ను విన్ను అందరం. జున్ను ఐస్ క్రీమ్ తిన్నాడు, పాపడ తిన్నాడు. మళ్ళీ పాపడ అంటున్నా కార్తీక్ విన్ను. అమ్మ ఏం తిన్నావమ్మా? ఆకలి అవుతుందా? పాపడ తిన్నారు, ఐస్ క్రీమ్ తిన్నారు అమ్మ కూడా. అన్నదాన సత్రం అన్నం తిన్నాము. నేను మాత్రం తినలేదు. నాకు ఇక్కడ బయట తింటే మాత్రం వామిటిక వచ్చేస్తుంది అనమాట. తినకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే బాసర అనుకున్నాం కానీ బాసర అక్కడ పోయేసరికి టెంపుల్ టైం అయిపోతుంది. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఉమర్ఖేడ్ వచ్చి 45, యావత్మల్ 75, నాందేడ్ 125, నాగపూర్ 220. స్ట్రైట్ గా పోతున్నామో నాందేడ్ అనమాట. సో ప్రజెంట్ అయితే మనం బాసర రూట్ కు అంటే మాహూర్ నుండి బాసర రూట్ అయితే ప్రయాణం చేస్తున్నాము. బాసర ఇక్కడ నుంచి 171 కిలోమీటర్ అనమాట. మాహూర్ నుంచి మనకు మళ్ళీ నది వస్తుంది ఇక్కడ. ఇక్కడ పూసద్ 45, యావత్మల్ 73, నాందేడ్ 123, నాగపూర్ 128, షావుగాన్ వచ్చి 250 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు కొండ దిగుతున్నాం, మళ్ళీ మొత్తం గుట్ట దిగుతున్నాం ప్రజెంట్. మా విన్నాడు వ్యావ్ అంటున్నాడు కొండ దిగుతూ ఉంటే. ప్రస్తుతం అయితే మనం మాహూర్ నుండి బాసర రోడ్ వెళ్తున్నాము. నేషనల్ హైవే 361 రోడ్లో చూసారా. మొత్తం నేషనల్ హైవే గుట్టలన్నీ తొలిచి మరీ రోడ్లు పోసారు. మధ్య మధ్యలో అడవిలు అన్నీ కూడా వచ్చినాయి అనమాట. మంకి కొండంగడ్డ వచ్చింది ఫ్రెండ్స్. చూసారా మొత్తం కొండలు గుట్టలన్నీ తొలిసి మరీ రోడ్లు అయితే వేస్తున్నారు ఇక్కడ ఏరియాలో. చూడండి మొత్తం ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి కొండ కట్ చేశారు ఫ్రెండ్స్. చూసారా ఎంత భయంకరంగా టర్నింగ్స్ ఉన్నాయో. ఇటు రోడ్ ఉంది, ఇటు ఉంది, ఇటు ఘోరాతి ఘోర పద్మ వ్యూహం లాగా ఉంది. మొత్తం అడ్వెంచరస్ జర్నీ లాగా ఉంది మొత్తం కంప్లీట్లీ. ఖతర్నాక్ రోడ్స్ లోకి వెళ్ళి ప్రయాణం చేస్తున్నాం ఈరోజు అయితే మేము. కార్లు వెహికల్స్ అయితే ఎక్కుతున్నాయి ఇక్కడ ముందట. సో ట్రాఫిక్ కూడా హెవీ ట్రాఫిక్ ఉంది. లారీలు మొత్తుకుంటున్నాయి ఎక్కడానికి, కొండ ఎక్కడానికి. ప్రజెంట్ అయితే మనం మహారాష్ట్రలోని హడ్గావ్కి వచ్చినాము. మొత్తం కాషాయం అయితే మొత్తం విరజిల్లుతుంది ఇక్కడ. మొత్తం కాషాయం ఇక్కడ చూసారు కదా, కాషాయ జెండలు. హడ్గావ్లోకి వెళ్ళి వెళ్తున్నాం ప్రజెంట్. హడ్గావ్ హోటల్లో ఆగాము. ఇక్కడ జస్ట్ ఏమంటారు టీ తాగాము, మళ్ళీ బయలుదేరాము. జిన్నా రోడ్ మీద నడిచి వస్తున్నాడు. ఇదంతా మార్కెట్ ఏరియా చూసారా మహారాష్ట్రలో హడ్గావ్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. మార్కెట్ ఫుల్ మార్కెట్ ఏరియా ఉంది. మా కార్ వచ్చేసి రోడ్ మధ్యలో పెట్టేసాము అక్కడ. ఇప్పుడు వెళ్తున్నాం. జున్ను అలా కావాలంట, అన్నయ్యకులు అలా కావాలంట, విని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే టైం 5:40. సూర్యుడు అస్తమించే టైం దగ్గరకు వచ్చేసింది. మేమైతే ఇంకా బాసరకి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ప్రజెంట్ మనం ఉమ్రీ రోడ్ లో రైట్ సైడ్ మలుగుతున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్ చూసారా ఇక్కడ పత్తి ఎట్లా తీస్తున్నారో, ఎత్తి లారీలకు ఎత్తుతున్నారో. మధ్యన విని చూస్తున్నారు. చెరుకు పండ్లు చూసారా, రెండు ట్రాక్టర్లతోని
చెరుకు బండ్లు. సో మాకు ఇంకా గంటన్నర టైం పట్టవచ్చు. జున్ను నానైతే ఇదరాక పడుకున్నట్టు చూస్తున్నాడు. మా విన్ను నానైతే ఒక కప్పు టీ తాగేసాడు అనమాట. నేనైతే 3 కప్పుల టీ తాగాను. మన అనుదీప్ వచ్చేసి 2 కప్పుల టీ తాగిండు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు బాసర వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇంకా 47 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి వెళ్ళి ధర్మాబాద్ వచ్చేసి 31 కిలోమీటర్స్ ఉంది. మేము ఈ రోడ్లో వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మొత్తం సూర్యాస్తం అవుతుంది. అక్కడ సూర్యాస్తం ఇస్తున్నాడు. విన్నానైతే తెలుగుతారు ఉన్నారు కానీ ఏం చేస్తున్నారు జున్ను? పోదామయ్యా, తొందరగా పోయి బాసర సరస్వతి దర్శనం చేసుకోవాలి. మేమైతే ప్రజెంట్ అయితే మనం తెలంగాణ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాము. మహారాష్ట్ర బార్డర్లోకి వెళ్ళి బాసర ఇక్కడ 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాయంత్రం 6:21 మేము తెలంగాణ మహారాష్ట్ర బార్డర్కి ఎంటర్ అయ్యాము. మహారాష్ట్ర నుంచి వెళ్ళి ప్రజెంట్ వీఆర్ గోయింగ్ టు బాసర్. దగ్గరలో ఉంది. మా జున్ను అనుదీప్ అయితే ఆట ఆడుకుంటారు ఇక్కడ. చలో మన బాసర సరస్వతికి దగ్గరకు వచ్చేసాము. బాసర సరస్వతి టెంపుల్ నుంచి ఆర్చ్ నుంచి వెళ్తున్నాము. టైం వచ్చేసి 6:30 ఫైనల్గా మాహూర్ నుండి బాసరకు వచ్చేసాము. మా విన్నాని పుట్టింటి కోసం అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం. లోపలికి వెళ్తున్నాము. అయితే ఫోన్కి లోపల అలో అయ్యారు కనుక ఇక్కడే పుట్టింటికలు తీసేసుకొని మేము డైరెక్ట్గా వెళ్తాము. చలో జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర బోర్డు కనిపిస్తుంది ఇక్కడ. లోపలికి వచ్చేసాము. సో అమ్మ వాళ్ళు అందరూ అయితే లోపలికి వస్తున్నారు. అనుదీప్ జున్ను ఇక్కడికి వచ్చేసారు. రండి అమ్మయ్య. బాసర మాహూర్ టు మహారాష్ట్ర టు బాసర. సో ఫ్రెండ్స్ మేమైతే మా కార్తీక్ ఇంటికి పుట్టింటికి ఇక్కడ కడేసుకుంటున్నాము. చలో ప్రజెంట్ అయితే విన్నానికి జై సరస్వతి మాతాకి జై అమ్మ చెప్పు. ఫస్ట్ ఇక్కడ ఇవ్వాలా విన్నానికి ఫస్ట్. జయ సరస్వతి మాతాకి జై. సో 5 కత్తర్లు అయితే మన సరస్వతి మాత టెంపుల్లో కార్తీక్ ఇల్లు పుట్టెంటికలు తీయడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మేము మళ్ళీ టెంపుల్ దర్శనానికి వెళ్తాము. ఓకే లెట్స్ గో. విన్ను నాన్నకి తీసిన పుట్టెంటికలు ఓకేనా? ఇవి ఎన్ని విన్నానికి పుట్టెంటికలు తీసారు. ఇప్పుడు ఎంటికలకి వెళ్ళి ఈ నెక్స్ట్ తిరుపతి దిగారు అనమాట. సో విన్నాను బాసరకు వచ్చేసాము. టైం వచ్చేసి 6:51. ఇంకొక అరగంటలే మనకు టెంపుల్ దర్శనం టైం ఉంటుంది. సో దర్శనానికి వెళ్తున్నాము. అంత పాటు అనుదీప్ ఉన్నాడు. మా విన్నాని పుట్టెంటికలు తీసుకున్నాము బాసర్లో. ఇంకా దర్శనం చేసుకుని బయలుదేరుతాము. టెంపుల్లోకి మొబైల్ అలా ఇయ్యరు. నేను కార్లో పెట్టడానికి నా మొబైల్ తీసుకొని వెళ్తున్నాను. ప్రజెంట్ ఈ మొబైల్ ఆ మొబైల్ అన్ని మొబైల్స్ వచ్చి కార్లో పెట్టేసేసి టెంపుల్ దర్శనం చేసుకుంటాము. సో ప్రజెంట్ అయితే మేము బాసర నుంచి సరస్వతి టెంపుల్ నుంచి వెళ్తే బయలుదేరుతున్నాము. రాత్రి 8:39 అవుతుంది టైం. అమ్మ అక్కడ పులిహోర ప్యాకెట్స్ చేసిందనమాట. లడ్డు ప్రసాదం కూడా తిన్నాము. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. సో ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏంటని తెలియదు. సో ఇప్పుడు బాసర సరస్వతి ఆలయం బయట ఇది కార్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ పార్క్ చేసాము. రాత్రి 9:51 మన ముందు బస్సు ఆర్టీసీ బస్సు కూడా ఉంది బాసర్లో. ఇది బాసర ఎంట్రన్స్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి మేము బయలుదేరుతున్నాము. ఫ్రెండ్స్ రాత్రి 8:51 అయితే జున్ను పడుకున్నాడా? పడుకోలేదు. మేము బాసర సరస్వతి టెంపుల్ నుంచే బయలుదేరుతున్నాము. నిండు పౌర్ణమి ఈ రోజుకి 9 కంప్లీట్ అయిపోతుంది. వెనకాల జున్ను అమ్మ అండ్ ఝాన్సీ కూర్చున్నారు. సో మా ప్రయాణం ఇక్కడ అయ్యో మళ్ళా వెనకాల కార్తీక్ విన్ను కూర్చున్నాడు. ముందు తారక్ జున్ను కూర్చున్నాడు. సో బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి 4 గంటల జర్నీ పడుతుంది మాకైతే కరీంనగర్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది రేపటి వీడియో వస్తుంది. సో ఈ వీడియో ఇక్కడికి ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో నెక్స్ట్ వీడియో తెలియదు. బై బై, జై హింద్. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. బాసర గంగ దగ్గర రాత్రి 8:54. సో మనకి బాసర గంగ నుంచి వెళ్ళి టువర్డ్స్ నిజామాబాద్ కరీంనగర్ రోడ్కి వెళ్తున్నాము.